శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి నవంబర్ 24, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే కువైట్లో జనరల్గా మనం అందరం ఉపయోగించేటువంటి కువైట్ మొబైల్ ఐడి అప్లికేషన్ ఏదైతుందో ఈ అప్లికేషన్లో ధృవీకరణ స్థాయిల్ని 3 అంచెలకు పెంచింది గవర్నమెంట్. అంటే మనం మొబైల్ ఐడి రిజిస్టర్ చేసుకోవాలి అనేసి అంటే ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్లో 3 రకాలుగా ఉంటుంది. ఒక్కొక్క స్థాయిలో కొన్ని ఫీచర్స్ మనకి యాడ్ అవుతూ వస్తుంటాయి అన్నమాట. సో దాన్ని పరిచయం చేసింది కువైట్కి సంబంధించిన గవర్నమెంట్. జనరల్గా మొదటి స్థాయి వచ్చి మీడియం అనేసి అంటారు, అంటే మధ్యస్థ స్థాయి. సో ఇది ఎలా ఉంటుందంటే ఈ సెక్యూరిటీ అంటే వెరిఫికేషన్ ఉంటుంది ఎలా ఉంటుందంటే జనరల్గా ప్రతి ఒక్కరు చేసుకున్నటువంటి ప్రాసెస్ ఇది. సో మొబైల్ ఐడిలో మనకు సంబంధించిన డీటెయిల్స్ మాన్యువల్గా మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఏముంటాయంటే సివిల్ ఐడి కార్డ్ డీటెయిల్స్ మనకు చూపిస్తుంది. అలాగే సివిల్ ఐడి వెరిఫికేషన్ ఉంటుంది అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ పోర్ట్ఫోలియో ఆఫ్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అంటే గవర్నమెంట్ సంబంధించిన డాక్యుమెంట్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ అలాగే మన ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి అందరూ మనకి చూపించడం జరుగుతుంది అనమాట. అంటే మనకి జారీ అయినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ బర్త్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, సో అలాంటివి చూపిస్తుంది. సో ఇవి జనరల్గా అందరికీ ఓపెన్ అయ్యేటువంటి ఫీచర్స్. అయితే దీని తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఏ ఫోన్కి అయితే ఎన్ఎఫ్సి ఆప్షన్ ఉంటుందో ఆ ఎన్ఎఫ్సి ఆప్షన్ ద్వారా మనం ఐడెంటిటీని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అది వచ్చి హై వెరిఫికేషన్ అని చెప్పేసి అంటారు, అంటే సెకండ్ స్టేజ్ అనమాట ఇది. సో ఈ ఐడెంటిటీ అప్గ్రేడ్ కానీ మనం చేసుకున్నట్లయితే ఈ హై సెక్యూరిటీ ఏదైతే దాని కనుక మనం చేసుకున్నట్లయితే అప్పుడే అవుతుంటే ముందున్నటువంటి ఫీచర్స్తో పాటుగా అంటే మన సివిల్ ఐడి కార్డు చూపిస్తుంది, అలాగే కార్డు వెరిఫికేషన్ ఉంటుంది, పోర్ట్ఫోలియో ఆఫ్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఉంటుంది, వాటితో పాటుగా అథెంటికేషన్ కూడా యాడ్ అవుతుంది. మనకి అథెంటికేషన్ ఫీచర్ కూడా యాడ్ అవుతుంది. ఈ అథెంటికేషన్ ఫీచర్ మనకు దేనికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు మనం సాహిల్ అప్లికేషన్లో రిజిస్టర్ అవ్వాలంటే తప్పనిసరిగా అథెంటికేషన్ ఉంటుంది మన ఫోన్కి వస్తుంది. ఇక్కడ మనం దీన్ని యాక్సెప్ట్ చేస్తేనే సాహిల్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఇతరత్ర ఏదైనా సరే కొన్ని టెలిఫోన్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయి వాటితో మనం రిజిస్టర్ అవుతున్నప్పుడు కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరుడు కానీ, జైన్ కానీ, వివో కానీ మనం దాంట్లో రిజిస్టర్ అవ్వాలంటే వయా ప్యాసీ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ మనం ఎంటర్ చేసినట్టు మన సివిల్ ఐడి నెంబర్ ఇస్తే దానికి సంబంధించిన అథెంటికేషన్ మొబైల్లోకి వస్తుంది. ఇక్కడ యాక్సెప్ట్ చేస్తే ఆ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. సో ఆ విధంగా అనమాట. ఇంకా చాలా వాటికి అథెంటికేషన్ అనేటువంటిది వస్తుంటుంది మొబైల్ ఐడికి. సో ఆ ఫీచర్ అనేటువంటిది యాడ్ అవుతుంది ఈ హై వెరిఫికేషన్ అయిన తర్వాత. అంటే ఎన్ఎఫ్సి ఏదైతే ఏ ఫోన్కి అయితే ఉంటుందో దాని ద్వారా చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇంకా థర్డ్ది వచ్చి మనకి వెరిఫైడ్. అంటే ఈ వెరిఫైడ్ అనేటువంటిది ఎలా వస్తుందంటే మనకి రిజిస్ట్రేషన్ సెల్ఫ్ సర్వీస్ మిషన్లు, అంటే మనకి కియోస్కులు అనేసి అంటారు కదా, ప్యాసీ ఆఫీస్లో ఉంటాయి ఇవి. సో అక్కడికి వెళ్ళి మనం చేసుకున్నట్లయితే కనుక అడిషనల్గా ఇంకొక ఫీచర్ యాడ్ అవుతుంది. అంటే సివిల్ ఐడి కార్డు వెరిఫికేషను, పోర్ట్ఫోలియో ఆఫ్ డాక్యుమెంట్స్, అథెంటికేషను, వీటితో పాటుగా ఎలక్ట్రానిక్ సిగ్నేచర్. ఇది కొన్ని డాక్యుమెంట్స్కి మనం సిగ్నేచర్తో కలిపి సబ్మిట్ చేయడానికి కొన్ని సంస్థలకి ఇలాంటి వాటికి ఏదైనా ఉపయోగపడుతుంది. సో అలాంటివి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ ఎలక్ట్రానిక్ సెల్ఫ్ సర్వీస్ మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అనమాట. సో ఈ విధంగా 3 అంచెలుగా సెక్యూరిటీ అనేటువంటిది పెంచింది. ఎందుకంటే కొంతమంది మొబైల్ ఐడీల ద్వారా మనల్ని మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సెక్యూరిటీ లెవెల్స్ అనేటువంటిది పెంచారు. సో ఈ సెక్యూరిటీ లెవెల్స్ పెంచడం వల్ల బెనిఫిట్ మనకే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే కొత్తగా ఫోన్ కొనాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళు ఎన్ఎఫ్సి ఆప్షన్ ఉన్నటువంటి ఫోన్లు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి కంపెనీల్లో 35,000, 40,000 పెట్టినా కూడా ఆ ఆప్షన్ అటువంటి ఫోన్లు దొరుకుతున్నాయి. కొన్ని కంపెనీలు మీరు 100, 200 పెట్టినా కూడా ఆప్షన్స్ అయితే ఉండవు. ఎలాంటి ఫోన్లకి, కొన్ని చైనా ఫోన్లకి అలాంటి ఫీచర్స్ అయితే ఉండవు. అంటే అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి కానీ ఎలాంటి ఫీచర్స్ వాటిలో ఉండవు. కాబట్టి ఎన్ఎఫ్సి ఆప్షన్ ఉన్న ఫోన్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే కువైట్లో అది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మొబైల్ ఐడి కానీ సాహిల్ అప్లికేషన్ ఇలాంటి పని చేయాలంటే ఆ ఆప్షన్ అయితే ఉండాల్సింది. ఈవెన్ మీరు కేనెట్ లాగా మీ ఫోన్ యూజ్ చేసుకోవాలన్నా సరే ఎన్ఎఫ్సి ఆప్షన్ అయితే ఫోన్లో ఉండాలి. కాబట్టి ఆ ఆప్షన్ ఉన్నటువంటి ఫోన్లు మాత్రం మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కువైట్లో ఉన్నటువంటి ఎస్ఎంఈ కార్మికుల కోసం, అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కార్మికులు ఎవరైతే ఉంటారో, అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల యొక్క కార్మికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఒక శుభవార్తను చెప్పింది గవర్నమెంట్. కువైట్కి సంబంధించిన పిఐఎం అంటే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ ఎస్ఎంఈలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఇప్పటి వరకు ఏ విధంగా ఉంది, వాళ్ళు వారి యొక్క నివాసాన్ని చేంజ్ చేసుకోవాలి అనేసి అంటే వారి యొక్క అకామాన్ని వేరే దగ్గరికి మార్చుకోవాలంటే ప్రాసెస్ ఏమిటంటే కనీసం 3 సంవత్సరాలు ఆ కంపెనీలో పనిచేసి ఉండాలి. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు వేరే కంపెనీకి కావాలంటే మారచ్చు. ఇది జనరల్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాసెస్. అయితే ఇప్పుడు దాన్ని కొత్త విధానంలోకి తీసుకొస్తున్నారు. ఆ కంపెనీ యొక్క యజమాని లేదా వాళ్ళ కపిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఒప్పుకుంటే 1 సంవత్సరంలోనే వాళ్ళు వేరే కంపెనీకి మార్చుకోవచ్చు. ఆ విధంగా వెసులుబాటుని తీసుకొస్తున్నాం, ఇందులో మార్పులు చేయడం జరుగుతుందని చెప్పేసి పిఐఎం వాళ్ళు అయితే తెలియజేశారు.
సో ఎస్ఎంఈ అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసేటువంటి వాళ్ళు, అంటే ముబారక్ అల్ కబీర్, సగీర్ అనేసి అంటారు కదా, సో ఇలాంటి వాటిల్లో పనిచేసేటువంటి వాళ్ళు వారి యొక్క అకామాని 3 సంవత్సరాల వరకు వెయిట్ చేయకుండా 1 సంవత్సరం ముగిసిన 1 సంవత్సర కాలం అయినా సరే వాళ్ళు వేరే కంపెనీకి మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, వేరే కంపెనీకి అంటే ఏదో బయట వేరేది అనుకోకండి, అందులో నుంచే ఇంకో కంపెనీకి మారచ్చు. అంటే ముబారక్ అల్ కబీర్ నుంచి ముబారక్ అల్ కబీర్ అలాగనమాట. సో దాని నుంచి దానికే మారాలి తప్ప మామూలు ప్రైవేట్ సెక్టార్కి అయితే కనుక మారడానికి కుదరదు అని చెప్పేసి కరాఖండిగా వాళ్ళు అయితే కనుక తెలియజేశారు. అంటే నొక్కి చెప్పారు గట్టిగా. సో మళ్ళీ మీరు బయట వేరే దానికైనా మారిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు, అది కానే కాదు. కేవలం ఆ ఎస్ఎంఈ నుంచి ఎస్ఎంఈకే మారడానికి మీకు కుదురుతుంది, వేరే వాటికి కాదు. కాకపోతే వెసులుబాటు ఏంటి, 3 సంవత్సరాల వరకు వెయిట్ చేసే పని లేకుండా 1 సంవత్సరం అయిన వెంటనే మార్చుకోవచ్చు అనేటువంటి వెసులుబాటుని అయితే కనుక తీసుకొచ్చారు. కాబట్టి ఎవరైతే ఎస్ఎంఈలో ఉండి ఒక కంపెనీ ఇంకో కంపెనీకి మారడానికి 3 సంవత్సరాలు వెయిట్ చేసేటువంటి ఓపిక లేకుండా ఎవరైతే ఉంటారో, నాకు ఆ కంపెనీ నచ్చలేదనో, లేకపోతే నేను వేరే మంచి అవకాశం వచ్చింది వేరే కంపెనీకి పోవాలని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది శుభవార్తే. కాబట్టి ఎవరైనా సరే అదంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటే మాత్రం మార్చుకోండి. కాకపోతే ప్రైవేట్ సెక్టార్కి అంటే మామూలు అకామాలు మామూలు ఉంటాయి కదా, అహ్లీవి కానీ ఇలాంటివి, అలాంటి వాటికి మారడానికి అయితే కుదరదు. కేవలం ఎస్ఎంఈ నుంచి ఎస్ఎంఈకి మాత్రమే. ఇది ఎన్నిసార్లు మీకు ఎందుకు చెప్తున్నానంటే, గతంలో ఏదైతే మనం ఇలాంటి విషయాన్ని ఒకటి మనం చెప్పుకోవడం జరిగింది, ఈ ప్రాజెక్ట్ వీసాలు, గవర్నమెంట్ ప్రాజెక్ట్ వీసాలని మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే అది ఓన్లీ గవర్నమెంట్ ప్రాజెక్ట్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే మార్చుకోవడానికి ఇచ్చారు అని చెప్పేసి చెప్పాం. కానీ అప్పుడు కూడా మన వాళ్ళు ఏ విధంగానే అది అపార్థం చేసుకున్నారు. గవర్నమెంట్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి మనం చెప్తే మామూలుగా అందరూ ముబారక్ అల్ కబీర్, సగీర్ కూడా మార్చుకోవచ్చు అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసేసారు. అంటే కొంతమంది వాళ్ళు తెలిసి చెప్పారో తెలియక చెప్పారో మనకు తెలియదు, కానీ వాళ్ళు ప్రచారం చేయడం వల్ల అది మొత్తం వైరల్ అయిపోయింది. అంటే మనం చెప్పేటువంటి వార్త అంతగా పట్టించుకోరు, కానీ సోషల్ మీడియాలో మిగతా వాటిలో వచ్చేటివి ఏవైతే ఉంటాయో వాటిని బాగా ప్రచారం చేయడం, వాటిని బాగా నమ్మడం జరుగుతుంది మన వాళ్ళు. అయ్యా ఇది కరెక్ట్ న్యూస్, ఇది పర్ఫెక్ట్ అని చెప్పేసి మనం చెప్తే దాన్ని అంతగా పట్టించుకోరు. మరి ఎందుకో తెలియదు, కానీ అదేదో సామెతలాగా చెడు తొందరగా ఎక్కుతుంది, మంచి తొందరగా అయితే కనుక ఎవరికి ఎక్కదు. సో ఆ విధంగా మనం కరెక్ట్గా చెప్తాం కాబట్టి తొందరగా మన వాళ్ళకి అర్థం కాదు. సో అది మనం దాన్ని వాళ్ళకి అనుకూలంగా మనం ఏదైనా చెప్పామనుకోండి, తప్పుడు వార్త చెప్పామనుకోండి, ఫాస్ట్గా అర్థమవుతుంది అనమాట వాళ్ళకి. ఓకేనా, సో అది పక్కన పెట్టేద్దాం. సో ఏదైనప్పటికీ గవర్నమెంట్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వీసాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు అకామాలు అయితే మార్చుకోవచ్చు అని చెప్పేసి ఈ నెల 3వ తారీఖు నుంచి ఆల్రెడీ అమల్లో ఉంది అది. అయితే వాళ్ళు ఆ కంపెనీ యొక్క ప్రాజెక్ట్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయి ఉండాలి, అలాగే ఆ కంపెనీ ఓనర్స్ అయితే ఒప్పుకోవాలి. అలాంటి వాళ్ళు మాత్రమే మామూలు వీసాలకు మార్చుకోవడానికి కుదురుతుంది. సో అది మొన్నటి పాత న్యూస్ ఏది. ఇప్పుడు కొత్త న్యూస్ ఏంటంటే ఎస్ఎంఈ నుంచి ఎస్ఎంఈకే మార్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. 3 సంవత్సరాల వరకు వెయిట్ చేసే పని లేకుండా 1 సంవత్సరంలోనే మార్చుకోవచ్చు. ఓకేనా, అంతే తప్ప జనరల్ మామూలు వాటికి మార్చుకోవడానికి అయితే కనుక కుదరదు. ఎస్ఎంఈ నుంచి ఎస్ఎంఈకి మాత్రమే మారుతాయి. కువైట్కి సంబంధించినటువంటి తాత్కాలిక ప్రధానమంత్రి, రక్షణ మంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు మాట్లాడుతూ, కువైట్లో ప్రస్తుతానికి 60 సంవత్సరాల వయసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిపైన ఉన్నటువంటి చట్టం ఏదైతే ఉందో ఈ చట్టానికి మనం అందరం సిగ్గుపడాలి అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఎందుకంటే ఈ 60 సంవత్సరాల కన్నా వయసు పైబడి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ప్రస్తుతానికి అకామా కొట్టుకోవాలంటే వాళ్ళకి 900 దినార్ల వరకు అయితే అవుతుంది ఇన్సూరెన్స్తో కలిపి. అంటే ఆ ఇన్సూరెన్స్ దేనికి ఉపయోగపడుతుంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చూపించుకోవడానికి, హెల్త్ కార్డు ద్వారా చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే 900 దినార్లు పెట్టి వాళ్ళు అకామా కొట్టించుకోవాలంటే వాళ్ళకి ఎంత జీతం రావాలి మరి అప్పటికి? సో ఇది చాలా సిగ్గుపడాల్సినటువంటి చట్టం ఇది. సో ఇది మంచిది కాదు, దీంట్లో మార్పులు అయితే కనుక చేయాల్సి ఉంది. సో ఏదైతే ఇప్పుడు ఇన్సూరెన్స్ కోసం వీళ్ళకి డబ్బులు ఎక్కువగా తీసుకుంటున్నామో దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఆయన ప్రస్తుతానికి భావిస్తున్నారు. సో ఆ విధంగా అమలు చేయడానికి కూడా ఆయన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలియజేశారు. సో త్వరలోనే ఈ 60 సంవత్సరాల కన్నా వయసు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఇన్సూరెన్స్ నుంచి పూర్తిగా మినహాయింపించేటువంటి అవకాశాలు అయితే కనుక చాలా ఎక్కువగా ఉన్నాయి. గత 2-3 వీడియోలు కూడా మనం ఇదే చెప్పుకోవడం జరిగింది. సో అతి త్వరలోనే దాన్ని రద్దు చేసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు అనేసి అంటే వాళ్ళు చాలా సంవత్సరాలుగా కువైట్లోనే ఉంటారు. దగ్గర ఒక 30-40 ఏళ్ళ నుంచి కువైట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు దేశానికి ఎంతో సేవలు అందించుంటారు ఇప్పటి వరకు. అంటే సేవ అంటే ఏదో ఆర్మీలో చేరో లేదంటే పోలీసుగా చేరో సేవ చేస్తేనే సేవని కాదు. మనం ఇక్కడ కార్మికులుగా, మీరు ఒక షాప్లో పనిచేస్తున్నా, రోడ్డు పైన చెత్త ఊడుస్తున్నా, ఎక్కడ పని చేస్తున్నా అదంతా కూడా దేశానికి మనం సేవ చేసిన దాంతోనే సమానం. సో ఎంతో దేశానికి సేవ చేశారు కాబట్టి
అలాంటి వాళ్ళు మనం ఇంకా గౌరవించాలి. కానీ వాళ్ళకి ఇలాంటి నిబంధనలు పెట్టి వాళ్ళ దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పడం, లేదంటే వారికి భారాన్ని కలిగించడం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి ఈ కఠినమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలని చెప్పేసి ఆయన భావిస్తూ ఈ నిర్ణయం ఇతనికి తీసుకోబోతున్నట్టు తెలియజేస్తారు. సో త్వరలోనే 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఈ తామిన్స్ అంటే ఇన్సూరెన్స్ నుంచి పూర్తిగా మినహాయింపు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే ఆయన ఇంకొక విషయం పైన కూడా ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అదేమిటంటే ఎవరైనా సరే కువైట్లో కార్మికులకి జీతాలు సరైన సమయంలో ఇవ్వకుండా ఆలస్యం చేసినా, లేదు వారిని ఇబ్బందులు పెట్టినా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేశారు. అందులో భాగంగానే లెబనీస్కి సంబంధించినటువంటి ఒక 2 కార్మికులకి 6 నెలలుగా జీతాలు అందట్లేదు అని చెప్పేసి ఆయనకి ఫిర్యాదు రావడం జరిగింది. దాంతో ఆయన ఏం చేశాడంటే స్పాట్లోనే ఆ కంపెనీ యొక్క యజమాని అలాగే మేనేజర్లు ఎవరైతే ఉంటారో వారిని పిలిపించి అక్కడికక్కడే దాన్ని సెటిల్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళిద్దరికీ రావాల్సినటువంటి 6 నెలల జీతం ఏదైతే ఉందో దాన్ని చెల్లిస్తూ వారి పాస్పోర్ట్లు వారికి హ్యాండ్ ఓవర్ చేస్తూ వారి యొక్క అకామాన్ని పునరుద్ధరించాలి, అలాగే దానికి అయ్యేటువంటి ఖర్చును కూడా మీరే భరించాలని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. ఇదే విధంగా ఇంకొక 2-3 కేసులు కూడా ఆయన వెంటనే ఆన్ ది స్పాట్లో సాల్వ్ చేయడం జరిగింది. కువైట్లో ఎవరైనా సరే కార్మికులకి జీతాలు చెల్లించకుండా వారిని ఇబ్బందులు కనుక పెట్టినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎవరికైనా మనం కార్మికులకు జీతాలు ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏమవుతారు, కొద్దిగా అసంతృప్తి చెందుతారు, పని చేయడంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, అలాగే వాళ్ళు చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. అలాంటి పరిస్థితులు ఎందుకు వాళ్ళకి నెలకొంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నదే వాళ్ళు జీతాల కోసం. సో జీతం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి? సో ఆ డిప్రెషన్లో ఏదైనా చేయొచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికి కానీ జీతాలు ఆపకండి, వాళ్ళు చేసినటువంటి పనికి వాళ్ళకి జీతాలు అందించండి. జీతాలు అందించకపోతే మీ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఆయన హెచ్చరించారు. కువైట్లోని జహరా ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రకోట, రెడ్ ఫోర్ట్ అని చెప్పేసి అంటారు. అది పాతకాలం నాటిది. అంటే కువైట్కి సంబంధించినటువంటి షేక్లు అప్పుడు అక్కడ నివాసం ఉండేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళు దాన్ని అక్కడ ఉన్నటువంటి పార్క్ని గార్డెన్ కింద వదిలేయడం జరిగింది, అలాగే దాన్ని మ్యూజియం కింద మార్చడం జరిగింది. అయితే అందులో కొన్ని మార్పులు చేయడం కోసం అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా దాన్ని క్లోజ్ చేస్తున్నారు. సందర్శకులను అయితే అనుమతించట్లేదు. అయితే ఇప్పుడు పూర్తిగా దానికి మళ్ళీ రీమోడల్ చేసి లోపలంతా అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సందర్శకుల కోసం అని చెప్పేసి అనుమతి కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ అధికారికంగా దానికి ఇనాగ్రేషన్ అయితే చేస్తున్నారు. కొంతమంది వీఐపీలు కూడా ఇవాళ చేరుకోవడం జరిగింది. అయితే సందర్శకులకి ఎప్పటి నుంచి అనుమతి ఇస్తారు, రేపటి నుంచా లేకపోతే ఇంకో రోజు టైం పడుతుందా, సమయాలు ఏమిటి, వీటికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇంకా మనకి లేదు. సో బహుశా రేపు ఎల్లుండిలో నేను దానికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక్కొని మీకు నేను తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి జహరా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రెడ్ ఫోర్ట్ అయితే కనుక విద్యుత్ దీపాలంకరణతో చాలా చూడడానికి చాలా అందంగా ఉంది. అలాగే ఇక్కడ ప్రస్తుతానికి గుర్రాలు ఇలాంటివి చాలా చేరుకున్నాయి. అలాగే వీఐపీలు కూడా చాలామంది వస్తున్నారు. అలాగే సాయంత్రానికి కొంతమంది చేరుకోవడం జరిగింది. దాని తర్వాత మనం వీడియో పెట్టే సమయానికి ఇంకా కొంతమంది చేరుకొని ఉండొచ్చు బహుశా. సో ఏదైనప్పటికీ ఇవాళ దాన్ని అఫిషియల్గా మళ్ళీ రీఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉంది. సందర్శకుల్ని ఎప్పటి నుంచి ఓపెన్ చేస్తారంటే పూర్తి సమాచారం నేను తెలుసుకున్న తర్వాత మీకు నేను తెలియజేస్తాను. అప్పుడు కావాలంటే మీరు కూడా వెళ్ళి ఒకసారి దాన్ని చూడొచ్చు. సో లోపలైతే కనుక అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి షేక్లు అంటే పాతకాలంలో ఇక్కడ ఆచారాలు ఎలా ఉండేటివి, అలాగే వాళ్ళు వాడేటువంటి ఆయుధాలు ఎలా ఉండేటివి, వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు ఎలా ఉండేటివి, సో ఇవన్నీ కూడా మ్యూజియంలో ఉంటాయి. చూద్దాం, దీన్ని సంబంధించిన పూర్తి సమాచారం అందుకు మీకు నేను తెలియజేస్తాను. అప్పుడు మీరు కావాలంటే వెళ్ళి సందర్శించవచ్చు. అలాగే కుదిరితే నేను కూడా ఒక వీడియో తీసి మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. కువైట్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఒక కారుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2020కి సంబంధించిన మోడల్ బండి అయితే కనుక చాలా మంచి కండిషన్లో ఉందని చెప్పేసి అంటున్నారు. 2020 అంటే మీకు తెలుసు కదా, రీసెంట్ మోడలే. సో మంచి కండిషన్లో ఉందని చెప్పేసి అంటున్నారు. అయితే సరసమైనటువంటి ధరకి అమ్మేస్తాం అని చెప్పేసి అంటున్నారంట. సో మీలో ఎవరికైనా సరే డిస్ప్లేలో కనిపిస్తుంటే కార్ని కనుక తీసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి కారు చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ కపిల్ ప్రస్తుతానికి ఆయనకి తనాదాలు ఇచ్చేస్తున్నారంట. సో తనాదాల పైన వచ్చేటువంటి ఆయనకి ఎక్కడైనా దివాణీలో కానీ ఇలాంటి చోట పని ఉంటే కనుక చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు. మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను కదా, నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ అన్విత అనేటువంటి పాప మొదటి సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ధర మనం భారతదేశం రూపీస్లో సుమారుగా 274 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం మళ్ళీ క్రమంగా పెరుగుతూ వస్తుంది. మాలియాలో ఉన్న సూకల్వతి అనేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించే సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 24 దినార్ల 863 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 27 దినార్ల 113 పిలుసుగా ఉంది.
సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్. అండ్ నేను మీ సద్దాం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.